సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీఓసీ ప్రధాన సమావేశ మందిరం నందు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ల్యాండ్ అట్రాసిటీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు బ్యాక్లాగ్ ఖాళీలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్సీ నరసింహ, జిల్లా అదనపు కలెక్టర్, డిఆర్ఓ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మేకర్ గారు, కొంకటి లక్ష్మీనారాయణ గారు, మెంబర్ ఎస్సీ కమిషన్ వారికి జిల్లా తరఫున ఘనంగా ఆఫీసర్ అందరికీ నమస్కారం. మన సూర్యాపేట జిల్లా సంబంధించిన క్లియర్ ఆపరేషన్ రూటే కూడా దాంట్లో మనం ఏమైనా అభ్యంతరాలు ఉంటే తీసుకొని దానికి క్లియర్ చేసిన తర్వాత అప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తాం. మా సబ్జెక్ట్ చెప్పేది ఏంటంటే జిల్లా కమిషనర్ గారితో సబ్జెక్ట్ అయింది 10 మార్కులు 20 మార్కులు 10 మార్కులు. ఎస్సీ వెల్ఫేర్ సంబంధించిన అంశాలు, వేరియస్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ తరగతి వారిగా 3 నుంచి 7 తరగతి వరకు 950 నుంచి 1300 ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఎస్పీ 28 డిఆర్ఓ డిపార్ట్మెంట్, పర్సనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిల్లా పంచాయతీ ఆఫీసర్ 15 ఫీల్డ్ లో 5 ఎస్సీ ఉన్నాయి సార్, మిగతా వేకెంట్ ఉన్నాయి సార్. టోటల్ 2,08,326 ఎస్సీ పాపులేషన్ జిల్లాలో ఉంది సార్. ఎస్టీ పాపులేషన్ సార్ జిల్లాలో 71,933 ఉన్నాయి సార్. అయితే ఒక 3 మర్డర్స్ జరిగినాయి సార్. ఇవన్నీ కూడా ఈ మర్డర్స్ వాళ్ళ సబ్ డివిజన్ మోస్ట్ కేసెస్ నమోదయ్యేటువంటి ప్రాంతంగా ఉంది సార్. ఇప్పుడు ప్రస్తుతం యూఐ కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ లో తీసుకుంటే 38 కేసెస్ ప్రస్తుతం అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ ఒక యూఏలో ఒక 38 కేసెస్ ఉన్నాయి సార్. అందులో ముఖ్యంగా సార్ మాకు ఈ ఎఫ్ఎస్ఎల్ సంబంధించి కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్. అరెస్ట్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఏం పెండింగ్ లేవు సార్. అరెస్ట్ మొత్తం కూడా ఎప్పుడెప్పుడు క్లియర్గా చేస్తున్నాం సార్. కాదు వీళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు కొట్టుకున్నారు సార్. ఇందులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎస్సీ ఇస్తున్నారు. వీళ్ళకి ఆయన ఎస్సీ అని తెలియదు సార్. అది దాంట్లో ఆల్రెడీ అదే ఎస్సీ కాకుండా అదర్ చేసి రిజిస్టర్ అయ్యి సార్. చార్జ్ కూడా వేసినాం సార్. దాంట్లో ప్రతి అంశం మీద, ప్రతి శాఖ మీద మాకు ఏది అవసరమో సబ్జెక్టు ఏమైనా అడగాలనుకున్నాం అన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే మన ఎస్పీ గారు కూడా చాలా బ్రహ్మాండంగా నాకు చెప్పడం జరిగింది. నేను ప్రతిసారి చెప్పేది ఎస్పీ గారు మరి ఈసారి పోయినసారి కన్నా ఈసారి కేసుల విషయంలో చాలా మంచి పురోగతి మరి పోలీసు శాఖ సాధించారు. అది ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ సంవత్సరాల్లో కూడా చాలా మంది కూడా గౌరవ కలెక్టర్ గారు అయితే మరి చాలా సమస్యలు చెప్పిన అన్నింటి మీద కూడా పోకుండా కొన్నింటి మీద మా అంబేద్కర్ భవనం కోసం మా తెలంగాణ ఇప్పుడే అడిగారు. కలెక్టర్ గారికి ఒక డిపార్ట్మెంట్ పంపండి. నేను జిల్లా మంత్రి కూడా మా స్థానిక సంక్షేమ శాఖ మంత్రి గారు కనుక నేను వారికి మాట్లాడి తప్పకుండా మీ అంబేద్కర్ భవనానికి 2 కోట్ల నేను లక్ష్మణ రేపే కలుస్తాం. ఎక్కడ కన్ఫ్యూజ్ మేము హైకోర్టు కమిటీ ఉంటుందని చెప్పారు. నెంబర్ ఆఫ్ టైం కలుసుకుంటాము. అప్పుడు ఇక్కడ కావాలని చెప్పి నేను ఒక డివో లెటర్ రాసి కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఒక డివో లెటర్ మంచిగా రాసి ఇమీడియట్ గా ఆయన ద్వారా తప్పకుండా మీకు చేపిస్తా. ఇక డిఎంఎఫ్ అవకాశం ఉన్నా, ఇక సిఎస్ఆర్ అవకాశం ఉన్నా, ఇండియన్ అవకాశం తప్పకుండా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా దళితులు ఆఫీస్లో ఉన్నాను. ఇంకోటి ఎస్సీఎస్ సమస్యలు సార్. మరి గవర్నమెంట్ కొత్తగా పోయిన గవర్నమెంట్ వచ్చినప్పుడు భూభారత ధరి అనేది కార్యక్రమం ఇస్తే అవి చాలా మంది ఆప్షన్ లేకుండా పోయి మనకు అప్లై పెట్టుకోవాలి, ఇక్కడ మార్పులు చేసుకోవాలంటే మనకు గొప్ప భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడే 150 సార్లు మార్పుకున్నాం. వెసులుబాటు మరి అవసరం ఉన్నప్పుడు మార్పులు చేసుకోకుండా అవకాశం. అక్కడ భూభారత కూడా చాలా అవకాశాలు ఇచ్చింది. చాలా మంది ఎస్సీ సార్ కబ్జాలు సార్ భూములు అందరూ కూడా మీరు ప్రభుత్వ భూములు ఉంటే వాళ్ళకి అప్లై చేసుకున్నారు. అదే పెండింగ్ లో ఉంటుంది గవర్నమెంట్ లెవెల్లో. అది తప్పకుండా అయినప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి గౌరవ సీఎం గారి దృష్టి తీసుకుపోయి భూభారతి ఇమీడియట్ గా ఎస్సీ ఎస్టీలు కాస్ట్ లో ఉన్నారు సార్. వాళ్ళ పట్టాదారు పాస్బుక్ లేవు, వాళ్ళ రైతు భరోసా వస్తలేదు, ఇబ్బంది అని చెప్పి ముఖ్యమంత్రి తీసుకుపోయి భూభారతి కూడా ఎస్సీ ఎస్టీ అందరికి మరి ఎస్సీ ఎస్టీ కాబట్టి బీసీలు ఉన్న ఓటు ఎవరున్నా కానీ వారికి అందరికి కూడా అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది. అంత అనుకూలంగా అయ్యేటట్టు నా ప్రోత్సాహం చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా జిల్లాలో విషయం వచ్చినప్పుడు మరి ప్రతి నెల చివరి వారంలో తప్పకుండా సివిల్ జరపాలి ఎస్పీ గారు.
మీరు మీ యొక్క చీఫ్ నోడల్ ఆఫీసర్ మీ యొక్క ఎస్ఐలకు ఆదేశాలు ఇవ్వండి. ప్రతి నెల చివరిలో శివరేజ్ జరిపేటప్పుడు మా రామరాజు చెప్పింది చాలా ప్రమాణాలు చెప్పాడు. ఎందుకంటే శివరేజ్ జరిపేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మన డిఎస్ మెంబర్ వారి పనుల మీకు అపాయింట్మెంట్ కాబోతూ ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. ఆ యొక్క డిఎస్ మెంబర్లు పిలవాలి శివరేజ్ తప్పకుండా తహసీల్దార్ అటెండ్ కావాలి. ఇప్పుడు కలెక్టర్ గారు తహసీల్దార్ కార్డు ఇస్తారు. అది ఏంటంటే తహసీల్దార్ ఏం చేస్తుంది శివరేజ్ ఎదుర్కొంటే అంటే తహసీల్దార్ పని ఉంటుంది, బీసీ ఉంటుంది, ఇంకో పెట్టుకొని ఎల్డీసీనో లేకపోతే జిపి తహసీల్దార్ పంపుతున్నాడు. అది పెట్టుకుండదు. మరి ఎస్ఐ ఏం చెప్తున్నాడు, నాకు ఈ పని కాపంది అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ పంపి మామ అని చెప్పి అక్కడ రాసుకొని వస్తున్నాడు. అది కరెక్ట్ కాదు, అట్లా జరగదు. దయచేసి ఏమంటున్నారంటే తప్పకుండా ఆ యొక్క సివిల్ రైట్ ఎస్ఐ విధిగా పాల్గొనాలి. అవి కూడా టైమింగ్ నిలవకపోవచ్చు. తర్వాత తహసీల్దార్ తప్పకుండా పాల్గొనాలి, శాఖాపరమైన అధికారులు పాల్గొనాలి. పాల్గొని డిఎస్ మెంబర్ వస్తారు, దర్శక నాయకులు వస్తారు, వాళ్ళకి అన్ని చెప్పాలి. ఇవో ఎస్సీలకు ఈ అవకాశాలు ఉన్నాయి, అందరం మనకు సమానమే. ఎస్టీలో మనం తిడితే మనం చిన్నప్పుడు మాట్లాడితే కోల్పోయి తిడితే మనం జైలు కూడా కేసు లేదు. ఎస్సీలకు పిల్లలు చదువుకుంటే విదేశీ విద్యార్థి పథకం గవర్నమెంట్ 20 లక్షల రూపాయలు ఇస్తుంది, దాన్ని ఉపయోగించుకోండి. మరి ఎస్సీఎస్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయితే 2,50,000 దాన్ని ఉపయోగించుకోండి. ఇవి బెస్ట్ ఆఫ్ స్కూల్ ఉన్నది, నోటికి వస్తుంది, మీరు అప్లై చేసుకోండి. ఇవి పథకాలకి ఇంకా వేరే పథకాలకి ఉన్నాయి ఎస్సీ ఎస్టీలో. ఈ గవర్నమెంట్ ఎస్సీ కమిషన్ ద్వారా మన జలశ్రీ కార్యక్రమం ఉన్నది. తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి మన జలవిశాఖ పథకంలో మన బోర్డు మోటార్లు ఉన్నాయి. ఇట్లా ఉపయోగించుకోమని చెప్పి వీటిలో చెప్తే యాక్టివ్ వాతావరణం ఉంటుంది, అందరూ చైతన్యం కలుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి డిఎస్ మీటింగ్ మెంబర్ వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా డిఎస్ మీటింగ్ జరగాలి విధిగా. ఇది జరిగినప్పుడే ఎస్సీ సరైన న్యాయం జరుగుతుంది. నేను అప్పుడే పోతా ఉన్నా, కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నాడు. కానీ కింది అధికారులు పనిచేస్తేనే కరెక్ట్ గా క్లియర్ వస్తుంది, మా ఎస్సీ న్యాయం జరుగుతుంది. అందరూ అగ్రభావంతో పనిచేయాలని చెప్పి కూడా మంచిగా పనిచేయాలి. కానీ దీంట్లో ఎస్ఐ స్థాయి వరకు కూడా ఆర్థిక పనిచేయాలి. గవర్నమెంట్ ముఖ్యమంత్రిని ఎప్పుడు కలిసినా ఎప్పుడు మీరు మాకు ఏం చెప్తాడు, మాకు ఇది పెళ్లి గవర్నమెంట్ ఆత్మగౌరవం అనేది ఉండాలి. మరి తెలంగాణ ప్రజలంటే ఆకలిన భరిస్తారు కానీ ఆత్మగౌరవం భరించరు. ఇది ప్రజాపాలన గవర్నమెంట్, తగిన గౌరవం ప్రయత్నిస్తారు అని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తారు. మరి ముఖ్యమంత్రి మాట ఉండాలని మరి ఏం చేయాలి, ఒక మనిషి కేసు అయ్యి పోలీసులకు వస్తాడు, ఎస్ఐ గారు కూర్చోబెట్టి ఏం బాబు ఏం సంగతి, సర్పంచ్ గారు వచ్చినావా, రాములు వచ్చినావా, ఎల్ఏ వచ్చినావా, శంకర్ వచ్చినావా కూర్చోబెట్టుకొని మీ బాధ్యతని అడిగితే 50% మా సంతృప్తి అవుతుంది ఫిర్యాదుదారు. అక్కడే సంతృప్తి అవుతాడు. ఆయన ఎస్ఐ గారు గౌరవం ఇచ్చాడు, బయట గౌరవం ఇచ్చాడు, మంచిగా మాట్లాడింది అని చెప్పి నాకు వీళ్ళకు ఏ వీళ్ళకు తీసుకుంటే ఏంటంటే డిపార్ట్మెంట్ చెడు పేరు వస్తుంది, దాని ద్వారా ప్రభుత్వం చెడు పేరు వస్తుంది. అట్లా కూడా అందరికి కూడా ప్రజాపాలన అనేది అందరికి మంచిగా ప్రజలకు ఉండాలి కనుక ఆ రకంగా పోలీసులు మంచి సత్వర్గంతో వాళ్ళ మంచిగా తీసుకుంటే బాగుందని చెప్పి కూడా నేను వారికి ఎక్కువ చేస్తూ ఉన్నా. మా జిల్లా అధికారులు కూడా నేను ఒకటి అందరినీ కోరుతూ ఉన్నా, జిల్లా అధికారులు కూడా ఎస్సీ ఎస్టీ లాంటి వాళ్ళు 100 సంవత్సరాలు అచ్చిపోతే వర్గం వాళ్ళు వస్తే సానుభూతిని పరిశీలించి మానవ దృక్పథంలో వారితో కాంప్లైంట్ చేయండి, మరి ఏం చేయాలి అని చెప్పి ఆ రకంగా స్మూత్ హ్యాండిల్ చేస్తే సమస్యల పరిష్కారం అయితే చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా జిల్లా యంత్రాంగం సూర్యాపేటలో చాలా బ్రహ్మాండంగా అన్ని సమస్యలపై రివ్యూ చేసుకున్నాం. మరి ఇదే విధంగా సేవ చేసుకుంటూ మన అట్రాసిటీ కేసుల విషయంలో కూడా మన కరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఎస్సీలకు ఇలా ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్ కు భారతదేశం నేషనల్ కమిషన్ వచ్చింది మన రాష్ట్రానికి. ముఖ్యమంత్రి మీటింగ్ అయింది అంతా. ఆ నేషనల్ కమిషన్ చైర్మన్ మక్వానా గారు పరిశీలన అయింది. మరి ఎస్సీ ఎస్టీ విక్టిమ్ ఏం చేస్తున్నాం అంటే ఇవాళ మేము మా రాష్ట్రంలో 1000 ఇచ్చినాం. మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్ కు రేపు గ్యాంగ్ రేపు మర్డర్ కేసులకు 1000 మందికి ఇస్తే 46 లక్షలు ఇల్లేదు. గత ప్రభుత్వం కట్టిన ఇళ్లను అలాట్మెంట్ చేసినాం. చాలా సంతోషపడ్డారు. ఆయన మా లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు, కలిసినప్పుడు అందరం ఉన్నాం. ఎస్ఎస్ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని చెప్పి మక్కువ పోయే ముందు మా కమిషన్ సభ్యులు మాకు 22 రాష్ట్రాల ఏ రాష్ట్రం కూడా 2 BHK ఇల్లు ఇచ్చిందని చెప్పి చాలా చెప్పారు. భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినాం. నేను మా గౌరవ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఈ సూర్యాపేట జిల్లాలో ఏదైనా ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటే వాళ్ళ విక్టిమ్స్ ఉంటే వాళ్ళ నిజంగా ఛార్జ్ షీట్ దాఖలై కోర్టు ట్రయల్ కేసులకు నిజంగా ప్రూఫ్ అయిన కేసులకు ఉంటే అలా తప్పకుండా 2 BHK కట్టింగ్లు ఉంటే
హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు వాళ్ళకి అలా చేయండి సార్, దయచేసి కాలేజీ చూసి అలా చేయండి, అది న్యాయం చేసిన కుటుంబానికి ఆ కుటుంబం వెలిగించడం అయితే అని చెప్పి కూడా కలెక్టర్ గారు సూచించడం, వాళ్ళు అందజేస్తూ ఉన్నారు. అది లేని పక్షంలో ఇందిరామ్మ ఇల్లు ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పి కూడా కోరడం. ఆ చట్టంలో ఏముందంటే వాళ్ళకు అవసరంగా ఉద్యోగం ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, భూమి కూడా ఉన్న భూమి దొరకదు లేదు మనకు తెలిసిన విషయం. అది ల్యాండ్ పర్చేసింగ్ భూమి దొరకలేదు కనుక అది సాధ్యంగా పని. కానీ ఉన్న అవకాశం ఉన్నప్పుడు అంటే భూమి అని ఇవ్వాలి, ఇల్లు అని ఇవ్వాలి, అవసరం ఉద్యోగం ఇవ్వాలి, మరి మానవ కోణం వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశం కల్పించి మీ సూర్యాపేట జిల్లాలో మీ అందరూ కలిసి ఆలోచనపాటు కలిగినందుకు జిల్లా అధికారులకు అందరికీ, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ, అడిషనల్ కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు అందరికీ, మన దర్శక అధికారులకు కలిగినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారు వారు మాట్లాడి సమాచారం గురించి కొడతాం.